అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి 5 రోజుల పండుగ అంటారు. వాటి విశేషాలు ఏమిటి తెలుసుకుందాము. ధన్వంతరి త్రయోదశి, వాడుకలో ధనత్రయోదశి అని అంటూ ఆ రోజు బంగారం కొనాలనే ఆశపడుతున్నాం. కానీ ఆ రోజు ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి మూల పురుషుడు శ్రీమన్నారాయణ స్వరూపుడు అయిన ధన్వంతరి భగవాన్ జయంతి. పాల సముద్రం చిలికిన సమయంలో చేతిలో అమృత భాండముతో అవతరించాడు. నరక చతుర్దశి, నరక యాతనల నుండి రక్షించమని యముడి ప్రీతి కొరకు మరియు పితృదేవతల ప్రీతి కొరకు ముందు దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించి మిగతా అన్ని దీపాలను వెలిగించాలి. నరకుడు చనిపోయిన రోజు కూడా ఇదే రోజు. ప్రాగ్జ్యోతిషపురం, నేటి అస్సాం. దీన్ని పాలించే నరకుడు నరరూప రాక్షసుడు, దేవి ఉపాసకుడు. కానీ దేవిని వామాచారంలో క్షుద్ర పూజలు చేసి అనేక అద్భుత శక్తులను సంపాదించి దేవతలను కూడా ఓడించాడు. వాడు ప్రతి అమావాస్య, పౌర్ణమికి నవ యవ్వన రాచకన్యలను దేవికి బలి ఇచ్చేవాడు. కాముకత్వంతో అనుభవించేవాడు. నరకుని చెరసాలలో వేలాది అందమైన మహిళలు, రాచకన్యలు బందీలుగా ఉండేవారు. ఆది వరాహమూర్తికి, భూదేవికి కలిగిన సంతానమే ఈ నరకుడు. తామస ప్రవృత్తిలో జన్మించాడు. శ్రీకృష్ణ భగవానుడు సత్యభామ భూదేవి అవతారంతో కలిసి గరుడారూఢుడై వచ్చి శక్తి ఉపాసకుడైన నరకుణ్ణి శక్తి సత్యభామ సహకారంతో సంహరించాడు. నరకుని పీడ విరగడైంది కాబట్టి దీనిని నరక చతుర్దశి అంటారు. రావణ సంహారం తర్వాత సీతారాములు అయోధ్యకు వచ్చిన శుభ సందర్భంగా దీపావళి జరుపుకోవటం, నరకుని బాధల నుండి విముక్తి లభించిన ఆనందంలో దీపావళిని జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. దీపం లక్ష్మీ స్వరూపం, ఐశ్వర్య స్వరూపం, జ్ఞానస్వరూపం. అందుకే మనం దీపావళి రోజు లక్ష్మీ పూజలు చేస్తాము. వ్యాపారస్తులు కొత్త లెక్కలు రాసుకుంటారు. ఇందులోనే బలిపాడ్యమి కూడా వస్తుంది. వామన అవతారంలో శ్రీమన్నారాయణుడు బలి చక్రవర్తిని 3 అడుగుల నేలను దానమడిగాడు. వామన వటువుకు దానమిచ్చాడు బలి. ఇంతింతై వటుడింతైన భోరాశిపై నల్లంతై అన్నట్లుగా ఒక పాదంతో భూమిని, ఇంకో పాదంతో ఆకాశాన్ని ఆక్రమించిన త్రివిక్రముడు వేరొక పాదంతో బలిని పాతాళానికి అణిచాడు. సంవత్సరానికి ఒకసారి బలిపాడ్యమి రోజున బలి భూలోకానికి వచ్చి ఇక్కడ దీపకాంతులను చూసి మనమంతా సుఖశాంతులతో ఉండాలని ఆశీర్వదించి వెళతాడట. ఇది ఆయనకు వామనుడిచ్చిన వారం. యమద్వితీయ, సూర్యభగవానునికి యముడు, శనిదేవుడు 2 పుత్రులు. యమన అనే ఒక పుత్రిక కలదు. యముడు, యమున 2 అన్నా చెల్లెళ్ళు. తన పని జీవులను ఆయువు మూడిన తర్వాత తన యమపాశంతో ఈడ్చుకు వచ్చి వారి వారి కర్మానుసారం వారికి తగిన శిక్షలు విధించే పనిలో పడి పాపం చెల్లెలింటికి వెళ్ళడం లేదు యముడు. చెల్లి బతిమాలింది. ఒకసారి మా ఇంటికి రా అన్నయ్య అని బతిమాలింది చెల్లెలు. కార్తీక శుద్ధ విధియ మంగళవారం రోజు తీరిక చేసుకుని తన చెల్లెలింటికి వెళ్ళి హాయిగా కొద్దిసేపు ఉండి భోజనం చేసి వచ్చాడు. యముడు చెల్లెలైన యమున అన్నయ్యను ఒక వరం అడిగింది. ఎవరైతే ఈరోజు చెల్లెలింటికి వెళ్ళి చెల్లెలికి కట్న కానుకలిచ్చి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి వస్తారో వారికి యముని బాధలు లేకుండా చెయ్యి అని అడిగింది. ఈ యమునమ్మనే యమునా నది అంటారు. యమునా నదిగా గుర్తించాము. కృష్ణుని భక్తురాలు భగిని హస్తభోజనం అన్న పేరుతో ఉత్తర భారతంలో ఈ పండుగ ఇప్పటికీ జరుపుకుంటారు. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. హిమబాల. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.